రాత్రిపూట నేరాలను అరికట్టేందుకు శ్రీకాళహస్తి పోలీసులు ఏరియా నైట్ డామినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తిలోని డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోలీసు సిబ్బందితో ఏరియా నైట్ డామినేషన్ ప్రోగ్రాం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని పోలీసులతో ఏరియా నైట్ డామినేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలోని వ్యాపారస్తులకు రాత్రి 10:30 నుండి 11 గంటల లోపల దుకాణాలను మూసివేయాలని కోరారు. వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో దొంగలపై నిఘా పెట్టడం నిమిత్తం వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాపారులు తమ షాపుల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రజలు తమ సమాచారాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు గోపి, తిమ్మయ్య, రవినాయక్, ఎస్ఐలు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు ఎల్ఎండ్ఓ అడిషనల్ ఎస్పీ గారు రవి మనోహరాచారి గారి పర్యవేక్షణలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కలిసి ఏరియా నైట్ డామినేషన్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇందు మూలంగా నేను కాళహస్తి పట్టణంలోని ఆల్ మర్చెంట్ అసోసియేషన్ అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా 10:30 నుంచి 11 గంటల్లోగా అందరూ కూడా షాప్స్ అన్ని కూడా మూత వేసుకోవాలి. ఎందుకంటే మనకు సమ్మర్ వస్తుంది, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దొంగల మీద నిఘా పెట్టాలి. నైట్ టైం మూవ్మెంట్ తగ్గించాలనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నైట్ 10:30, 11 మధ్య అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వాలి. అదేవిధంగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇండివిజువల్ ఎవరైనా పబ్లిక్ వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ముందుగా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్తే ఆ ఏరియా మీద మేము పెట్రోలింగ్ చేసుకోవడం, దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించి మా సూచనలు సలహాలు పాటించవలసిన అందరినీ కూడా నేను కోరుతున్నాను.